నమస్తే. దీపారాధన ఎంతో శ్రేష్టమైనది. సకల శుభాలను అందిస్తుంది. జీవితంలో వెలుగులు నింపుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ దీపారాధన చెయ్యాలి. దీపంలో ఉన్న నూనె మనలోని దాగున్న అనేక దుర్గుణాలకు సంకేతమని, అందులో ఉన్న వత్తి మన అజ్ఞానానికి ప్రతీకని అంటారు. ఎప్పుడైతే మనం భక్తి భావంతో మనలోని దీపాన్ని వెలిగిస్తామో అప్పుడు నెమ్మదిగా మనలోని అజ్ఞానం, దుర్గుణాలు నశిస్తాయి. దీపపు వెలుగు మనిషిలోని నిర్లక్ష్యాన్ని పోగొడుతుంది. ఎలాగైతే దీపం వెలిగితే ఇల్లంతా కాంతివంతమవుతుందో, అలాగే ఆ దీపపు వెలుగు సమస్త బాధల నుండి మనకి విముక్తి కలిగిస్తుందని నమ్మకం. ప్రతిరోజు దీపారాధన తప్పకుండా చేయాలి. దీపారాధన దురదృష్టాన్ని పారద్రోలి అదృష్టాన్ని వశం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఏ ఇల్లైతే నిత్య దీపారాధనతో వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. తద్వారా ఆ గృహం ఎల్లప్పుడూ ఆనందంతో, శాంతితో నిండి ఉంటుంది. దీపారాధన చేయడం వలన శత్రు భయాలు, భయాందోళనలు తగ్గుతాయి. ప్రతినిత్యం దీపారాధన చేయడం ద్వారా ఆ కాంతి మీకొక రక్షణ కవచంలా ఏర్పడి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. దీపారాధన వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దీపారాధన అన్ని శుభాలకు మూలం. ప్రతినిత్యం దీపారాధన చేయడం ద్వారా సమాజంలో గౌరవం, మర్యాద, ఆదరణ దొరుకుతాయి. తులసి కోట దగ్గర, పూజా మందిరంలో దీపారాధన చేస్తూ ఉంటాం. దీనితో పాటు రావి, ఉసిరి లాంటి దేవతా వృక్షాల కింద దీపారాధన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. మనం ఏ దేవతకైనా హవ్యాలను అంటే హోమంలో అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. ప్రత్యక్ష దైవాల్లో ఒకటైన అగ్ని దీపం రూపంలో ఉంటారు. ఆ దీపాన్ని ఆరాధించడం అంటే ఆ పరబ్రహ్మకు పరోక్షంగా కృతజ్ఞతలు చెప్పడమే. సంధ్యా దీపం చాలా ప్రత్యేకమైనది. సాయంత్ర సమయంలో శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలో, ధ్వజస్తంభంలో ఇలా ఎక్కడైనా దీపాన్ని వెలిగించినా 1000 జన్మల పుణ్యం వస్తుంది. దీపం మనలోని అహంకారాన్ని పారద్రోలుతుంది. అందుకే తమసోమ జ్యోతిర్గమయ అంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది, పాప ప్రక్షాళన చేస్తుంది. దీపం అంధకారాన్ని పారద్రోలుతుంది. ఇక్కడ అంధకారం అంటే చీకటి మాత్రమే కాదు, మనలో ఉండే అజ్ఞానం కూడా. దీపం లక్ష్మీ స్వరూపం. దీపం జీవాత్మకి, పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడిని పూజించే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజిస్తాం. షోడశోపచారాల్లో దీపారాధన ముఖ్యమైనది. కార్తీక మాసమనే కాదు, ప్రతి నిత్యం, ప్రతిరోజు, ప్రతి గృహంలో నిత్య దీపారాధన చేయడం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. తద్వారా ఆ దైవం యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇల్లు సుఖశాంతులతో నిండి ఉంటుంది. గృహం కూడా అభివృద్ధి చెందుతుంది. గృహంలో వారందరూ సంతోషంగా ఉంటారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.